శ్రావణ మాసంలో ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అని వేసుకుంటున్నారు కదా, మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము వేసుకుందామని. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నామండి. 8 మెంబర్స్ అలా అయ్యారు. మేము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో బ్యాంగిల్స్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము. ఫ్లవర్స్ పెట్టుకున్నాము, కొన్ని ఇంట్లో ఫ్రూట్స్ ఉండే అన్నమాట, అవి కూడా పెట్టుకున్నాము. తర్వాత పసుపు కుంకుమ పెట్టుకొని ముందుగా మేము పసుపు కుంకుమ పెట్టుకున్నాము అందరం కలిసి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఫస్ట్ నేను అపర్ణకి వేస్తున్నాము. ఫస్ట్ నా వైపు ఉన్న వాళ్ళందరూ ఆపోజిట్ వాళ్ళకి వేయాలన్నమాట. ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకొని వేస్తున్నాను. అలా రెండు వైపులా ఈచ్ పర్సన్ 2 డజన్స్ కదండి, అటువైపు 12 ఇటువైపు 12 అలా వేసుకున్నాము. వాళ్ళది అయిపోయిన తర్వాత అలా ఫోటోకి ఒక స్టిల్ ఇచ్చాము చూడండి. నెక్స్ట్ వాళ్ళు మాకు వేయడం అనమాట. నా సైజు కొంచెం చిన్న సైజు వచ్చింది. నాకు అసలు బ్యాంగిల్స్ వేసుకోవడం అంటేనే భయమే, ఎందుకంటే పగులుతాయని భయపడతాను నేను ఎక్కువగా, ఎందుకంటే గుచ్చుకుంటాయి కదా. తను అలా వేసింది, నేను లోపలికి జరుపుకున్నాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఎవరికైనా లేడీస్కి లెఫ్ట్ సైడ్ ఈజీగానే పడతాయండి, రైట్ సైడ్న కొంచెం కష్టంగా ఉంటుంది. అందరం ఒకరికొకరు బ్యాంగిల్స్ వేసుకొని జస్ట్ అలా కెమెరాకి ఒక పోజ్ ఇచ్చాము చూడండి. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ ఒకరికొకరు ఇచ్చుకున్నాము. మల్లెపూలు అయితే దొరకలేదు, మాకు ట్రై చేసాము. మావి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫ్లవర్స్ మాత్రమే లేవు తలలో. రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాము, అవే పెట్టుకున్నాము. ఇక శారీ కట్టుకున్నప్పుడు తలలో పూలు ఉంటే బాగుంటాయి కదా, మేము ఇక చిన్న రోజ్తో అడ్జస్ట్ అయిపోయాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ని అలా ఊపుతూ కెమెరా వైపు చూసి స్టిల్స్ ఇస్తున్నాము చూడండి మా వేషాలు. శారీస్ కట్టుకుంటే ఆ లుక్కే వేరు కదా, కానీ కట్టుకునే ఓపిక కూడా ఉండాలి. శ్రావణ మాసం అందరూ కూడా శారీసే కట్టుకుంటారు ఎక్కువగా. కోన్స్ కూడా తెచ్చుకున్నాము, ఒకరికొకరు పెట్టుకుంటున్నాము. కరాచీ కోన్స్ తెప్పించాను నేను, ఎందుకంటే ఫాస్ట్గా పడుతుంది కదా అది. మాకంత టైం కూడా లేకుండే, అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఈ వీడియో చేసుకున్నాము. వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేశారు. మా చిన్న బాబు ఉంటే మాత్రం ఫ్లాప్ అయ్యేది ఖచ్చితంగా ప్రోగ్రాము. వాడు పడుకున్నాడు కాబట్టే నేను అంతో ఇంతో చేయగలిగాను. మాకన్నా ఎక్కువగా పిల్లలకే ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది. వీడియో తీసే వాళ్ళు కూడా లేరు, ట్రైపాడ్ పెట్టుకొని తీసుకున్నాము. అందరం మెహందీ పెట్టుకున్నాము. ఆరిన వాళ్ళు మాత్రము కడుక్కున్నారండి. చాలా ఫాస్ట్గా రెడ్గా అయింది, కరాచీ కోన్స్ కదా. నాకు 2 చేతులకు పెట్టి నన్ను పెట్టమంటే నేను ఎలా పెడతానండి, నా మెహందీ అంతా రైట్ సైడ్ ఉన్నదంతా అంటుతుంది. అపర్ణది నాది చాలా ఫాస్ట్గా అయిపోయింది. పక్కన మా ఫ్రెండ్స్ది ఇంకా వాళ్ళు ఒకటే చేతికి పెట్టుకున్నారు. మెహందీ ముందే పెట్టుకుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే శారీస్కి అంటుతుంది అని భయం వేస్తుంది. మళ్ళీ కాసేపు ఉంచుకోవాలి కదా, అది ఆరాలి కదా. మళ్ళీ మా బుడ్డోడు ఎక్కడ లేస్తాడనే టెన్షన్ కూడా ఉంది. అప్పటికే చాలా టైం అయిపోయింది. మేము ½ అన్ అవర్ అలా అనుకున్నాము కానీ 1 అవర్ అయిపోయింది అనమాట. మాకు మధ్యలో రౌండ్ పెట్టి దాని చుట్టూ చుక్కలు పెట్టడానికి టైం సరిపోలేదు. వాళ్ళు కొందరైతే డిజైన్స్ కూడా వేసుకున్నారు. నాకు మెహందీ పెట్టుకోవడం రాదండి, అందుకని నేను ఎక్కువ కూడా పెట్టుకుని ఆషాఢ మాసంలో కూడా ఏది పెట్టుకోలేదండి. పిల్లలందరూ మమ్మీల కోసం వెయిటింగ్ అనమాట, ఆకలిస్తుందని. పిల్లలు వచ్చారు మధ్యలో, ఒకరిని పిలిస్తే అందరూ వస్తున్నారు. పిల్లలు ఉన్నప్పుడు పెట్టుకోకూడదు ఎలాంటి ప్రోగ్రామ్స్. ఈ ఒక్క ప్రోగ్రాము చేసుకోవడానికే మాకు చుక్కలు చూపించారు. కిట్టి పార్టీస్ అని, నార్మల్గా శ్రావణ మాసం మెహందీ అనేవి ఎలా పెట్టుకుంటారు నాకైతే అసలు అర్థం అవ్వలేదండి. మన మమ్మీ వాళ్ళు అప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు కదా. ఆషాఢం వస్తే గోరింటాకు పండగ అని, శ్రావణంలో గాజుల పండగ అని, లేదంటే ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అని, ఇలాంటివి అప్పుడు ఏమీ ఉండేవి కాదు. నాకు తెలిసి నా చిన్న వయసులో అయితే ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. నార్మల్గా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే వాళ్ళము ఇంట్లో, అంతే. అదైనా ఆకు మైదాకు తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనకు మమ్మీ వాళ్ళకి చేతి నిండా గాజులు ఉండేవి కదా, మనకి ఇప్పుడు గాజులు కూడా బరువయ్యాయి కదా. ఎవరు వేసుకుంటున్నారు, చాలా తక్కువ గాజులు వేసుకోవడము. ఏదో అట్లా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాము, లేదంటే బ్రాస్లెట్లు పెట్టుకుంటున్నాము, అంతే కదా. ఇలాగైనా చేతి నిండా గాజులు ఒక 2-3 రోజుల వరకైనా ఉంటాయి కదా, అదే సంతోషం అనుకుంటున్నా నేను. ఈ రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్కి
ఇలా అందరూ ఫ్రెండ్స్ కలిసి బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఎంజాయ్మెంట్ కూడా కదా చిన్నగా. అలా అందరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంది. ఎప్పుడు పిల్లలతో అరుస్తూ ఇంట్లో వంట చేస్తూ ఈ గోల కన్నా ఏదో ఒకరోజు మాకు హాలిడే దొరికి మేము ఇలా ఎంజాయ్ చేసాము. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు మనం కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే బాగుండేదని అనుకున్నామన్నమాట అందరము. చూసారు కదా గోరింటాకు ఎంత బాగా పండిందో. ఎంతసేపు ఉంచుకోలేదు ఫ్రెండ్స్. కూడా ఇలా మాలాగా ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ వేసుకుంటే కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.